హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. నడుచుకుంటూ అయితే పోతున్నాను. బురద ఎప్పుడు ఉండేదే. ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా నడుచుకుంటూనే పోతుండాలా. బండి అక్కడ పెట్టేశాను. మా నాన్నది ఆడనే ఉంది, నాది కూడా అక్కడే ఉంది. రెండో ముళ్ళ వేసి ఇప్పుడు వచ్చానండి. నిలబడి చెప్పేంత తీరిక టైము రెండు అయితే లేవు. ఈరోజు పూలు కొద్దిగా తక్కువైతేనే మేలు వర్షానికి. ఎందుకంటే ఇప్పుడు జనాలకి డిమాండ్ ఎక్కువైపోయింది అన్నమాట. నాట్లకి పోతున్నారు అందరూ, నాట్లకే. నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే ఒకటి చెప్తాను. తప్పుగా రిసీవ్ చేసుకుంటారో లేకపోతే దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారో నాకైతే తెలియదు. నాకు అనిపించింది అయితే నేను చెప్తా ఉన్నాను. ఒకటండి, ఏదైనా కానీ మనం కష్టపడితేనే మన నోటి దగ్గరకు వస్తుంది, లేకపోతే లేదు. ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత వర్షానికి ఏదైనా కానీ తట్టుకొని నిలబడాలన్నమాట. స్ట్రాంగ్గా తట్టుకొని నిలబడి జీవితం ఎప్పుడు మనల్ని ఓడించడానికే ట్రై చేస్తుంది. ఎప్పుడైనా కానీ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు జీవితం మనల్ని ఖచ్చితంగా ఓడించడానికే ట్రై చేస్తుంది. దానికి మనం ఎదురెళ్ళి మన లైఫ్ని మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి బ్రహ్మ రాసిన తలరాతని మన చేతులతో మనమే రాసుకునే విధంగా, ఓకేనా, చూపించాలన్నమాట. స్ట్రాంగ్గా నిలబడి అట్లా అయితేనే మనిషి లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. మనం పుట్టాము, చచ్చాము, సంథింగ్ మధ్యలో ఏం పెట్టాము, ఏం సంపాదించాము, మన ఫ్యామిలీని ఎట్లా చూసుకున్నాము, ఏంటి అనేది మొత్తం లేకోకుండా జస్ట్ పుట్టాము, చచ్చాము, మధ్యలో ఇంకేం లేదు. మన వల్ల ఏంటి యూజ్ అనేది కూడా ఒకటి ఉండాలి. మనం జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నాము, మన ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటున్నాము అనేది కూడా ఉండాలి ఒకటి. అట్లా అయితేనే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కానీ గట్టినవ్వగలము. లేకపోతే లేదు. కవర్లు జారిపోతున్నాయి, కవర్లు అయితే జారిపోతున్నాయి. ఇంకొకటి అండి, మనం పుట్టిన తర్వాత మన వల్ల ఫ్యామిలీకి యూజ్ లేకపోయినా పర్లేదు, మనకంటూ ఒక గుర్తింపుని సాధించుకోవాలి. అదే అండి. ఎందుకంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి, ఎలాంటి చెడు అలవాట్లకి బానిస కాకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మనకై మనమే సంపాదించుకొని మనం మన తరానికి బాగా చూసుకుంటామా లేదా అనేది అయితే ఖచ్చితంగా ఒకటి మైండ్లో పెట్టుకొని ఆలోచించి ముందుకెళ్ళాలన్నమాట. ఇంకొకటి అండి, మనం చెడు అలవాట్లకి బానిసయ్యి ఎప్పుడూ మన పేరెంట్స్ని పిక్కొందడము అట్లా చేయకూడదు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరి టైం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడున్న యువత గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఏమంత ఎక్కువ ఏజ్ ఏం లేదు. ఇప్పుడు నేను ఎందుకు పొలంలో కష్టపడుతున్నాను, నాకు వర్కర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ 5 మెంబర్స్ 6 మంది కోసిన రోజులు కూడా ఉన్నారు వర్కర్స్. వాళ్ళతో పాటు నేను కోస్తాను పూలు. పొద్దున్నే 5:30 కల్లా వచ్చి వాళ్ళతో పాటు పూలు కోస్తే నా పూలు కూడా ఒక 4 సేర్లు 5 సేర్లు పోతాయి. నా పూలు కూడా పొద్దున పూటనే. నేను ఎందుకు కోస్తున్నాను, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, బాగా చదువుకున్నాను నేను కూడా. ఏ ఒక్క జాబ్ అయినా చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఒకటండి, ప్లానింగ్ ప్రకారం పోతే ఎటువంటి ఇబ్బందులు రావు. చూడండి, మనకి ఇది ఫ్యూచర్ కాబట్టి ఎప్పటికైనా కానీ వడిదుడుకుల పని అయితే చేయకూడదు. వడిదుడుకుల పని వల్ల ఎప్పుడు కొద్దిగా నష్టమే జరుగుద్ది. కొద్దిగా లేట్ అయినా కానీ పర్లేదు, నిదానంగానే మన ప్లాన్ ప్రకారము ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, A to Z మన సంసారాన్ని భుజాల మీద వేసుకొని నడిపించుకుంటూ వచ్చిన వాడికి ఖచ్చితంగా ప్లానింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే ఇది చెప్పగలను. ఎందుకంటే ఇది నేను ఎగ్జాంపుల్కి నాదే చెప్తున్నాను మీకు. అది ఇప్పుడేం నాకేమన్నా గాడ, ఎంత చదువుకున్నా నెలకి 20,000 25,000 ఇస్తామంటున్నారు. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, షార్ట్కట్లో చెప్పాలంటే పీటీ టీచర్ నేను. పోవచ్చు,
కానీ ఇక్కడ ఫ్యామిలీని వదిలిపెట్టిపోవడం నాకు ఇష్టం లేదు. పోతా ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా పోతా ఆ టైం వచ్చినప్పుడు. అదండి, మనం ఏం చేసినా కూడా ఒక అర్థం అనేది ఉండాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఎప్పటికైనా కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వడం అంటే ఖచ్చితంగా మన లైఫ్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టే అర్థం. నేనైతే ఇదే అనుకుంటాను. ఒకరి మీద ఎప్పటికి కూడా డిపెండ్ అయితే అవ్వకూడదు. మన చేతన కాడికి ఏదో ఒక పని చేసుకొని డబ్బులు అయితే సంపాదించుకోవాలి. నేను ఎక్కువగా మనీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను చాలా స్టార్టింగ్ వీడియో నుంచి కూడా నేను ఇప్పటి వరకు అదే చెప్తా, డబ్బులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. మా వర్కర్స్ తిన్నారు, ఇంకా పూలు కూడా వస్తున్నారు. పూలు చాలా తక్కువ ఈరోజు. ఒకటేసారి నేను కూడా అన్నం తిని ఇంకా పూల మీదకి వంగితే సరిపోతుంది. కై ఖానా దాది అందరు అన్నం తిన్నాం రండి, అన్నం తిందాం రండి అందరం. ఓ కైగాగే అమ్మా, ఈరోజు మా చేసి ఎర్రపప్పు. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వర్షం అయితే చూడండి తుక్కు రెగ్గొడుతుంది. పడతా ఉంది. ఇంకా డైలీ ఇదే పని అయిపోయింది మాకే. धोला नहीं गया वो। నీట్గా అయితే వాష్ చేసేసాను. టీ అయితే పెట్టుకొని తాగేద్దామండి. ఫుల్ చలి ఉందన్నమాట.
రండి అందరం టీ తాగుదాం. మా ఊర్లో అయితే ఫుల్ వర్షం అండి 4 days నుంచి. వర్షం అయితే మోపు అయిపోయిందండి. ఇంకా ఫుల్ పడుతుంది చూడండి, ఫుల్గా పడుతుంది. కాంగో చూడండి ఇక్కడికి వస్తున్నాయి తుంపర్లు. कई क्या దే చూడండి ఎట్లా పడుతున్నాయో. ఫుల్ ఇంకా మోపు అయిపోయిందండి. పొలాలలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అన్నమాట, పూలు తెగవు. एक नहीं चिर बचा तो दालत की था मैं क्या नहीं बचा तुले भाई हम बढ़ता है ना वो చల్లటి వానలో చల్లటి గాలికి టీ కానీ కాఫీ కానీ, యాక్చువల్లీ నా ఫేవరెట్ వచ్చేసి కాఫీ అండి. నాకు కాఫీ పొడి అంతగా ప్యూర్గా కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో, అందుకే టీకి అలవాటు పడ్డాను. ఇటువంటి మాసంలో టీ తాగుతా కూర్చుంటే మామూలుగా ఉండదు.
చూసారు కదా, వర్షం అయితే బయట ఫుల్ పడుతుంది. పొగలైతే కక్కుతూ ఉంది చూడండి ఒకసారి. చూసారు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.